హాయ్ వ్యూవర్స్. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల ఆధార్ వివరాలను తక్షణమే అప్డేట్ చేయాలని భారత ప్రభుత్వ విశిష్ట ప్రాధికార సంస్థ యుఐడిఏఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఏ వయసు విద్యార్థుల ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలి, ఎక్కడ అప్డేట్ చేయాలి, ఫీజు ఎంత కట్టాలి, అప్డేట్ చేయకపోతే మనకు కలిగే నష్టాలేంటి, ఇబ్బందులేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మొదటి మనం అనుకున్నట్లు ఏ వయసు వారు అప్డేట్ చేసుకోవాలి. ప్రతి విద్యార్థి 5 నుండి 7 సంవత్సరాల మధ్య ఒకసారి, మరలా 15 నుండి 17 ఏళ్ల మధ్య ఒకసారి తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని యుఐడిఏఐ సూచించింది. ఈ 2 సార్లు పూర్తి ఉచితంగా చేసుకోవచ్చని సూచించింది. అయితే అప్డేట్ చేసుకోకపోతే కలిగే ఇబ్బందులు ఏంటో చూద్దాము. మన విద్యార్థులు ఫ్యూచర్లో ప్రవేశాలకి జరగబోయే నీట్, జేఈలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్లస్ మన గవర్నమెంట్ స్కీమ్స్ పొందడంలో ఇబ్బంది పడతాము. అలాగే కీలకమైన ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని కూడా యుఐడిఏఐ హెచ్చరించింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి. తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా స్కూల్లోనే ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకి మన భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ సూచించింది. ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైతే విద్యార్థులు 5 to 7 years మధ్య ఉన్నవాళ్ళు, నెక్స్ట్ 15 to 17 years ఉన్నవారు మన పాఠశాలలో క్యాంప్ పెట్టినప్పుడు వాళ్ళ బయోమెట్రిక్ తప్పనిసరిగా అప్డేట్ చేసుకోండి. ఎందువల్ల అప్డేట్ చేసుకోమంటున్నారంటే, పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ కనుపాపలు, ముద్రలో మార్పులు వస్తాయి. అందువల్ల మన ఈ ఆధార్ని అప్డేట్ చేసుకోమని సూచిస్తున్నారు. ఈ అప్డేట్ చేసుకున్నట్లయితే మన ప్రవేశ పరీక్షలైన జేట్, నీ అనే వాటిలో, కేంద్ర ప్రభుత్వ పథకాలలో కానీ ఉద్యోగ అవకాశాల్లో మనం ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా ఉంటాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఫ్యూచర్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.